ఏ ఇయర్‌లో స్టార్ట్ చేశారు ఆ మూవీ? 2019 అక్టోబర్ 27th అనుకుంటే సినిమా స్టార్ట్ చేసాం. ఓకే. బిఫోర్ కోవిడ్. Yes. ఓకే. కోవిడ్‌లో కూడా షూట్ లేదు అప్పుడు సినిమా అయిపోయింది. 31 డేస్‌లో సినిమా చేసాం మొత్తం. 31 డేస్‌లో మూవీ అయిందా? మొత్తం సినిమా ఓకే. 31 డేస్‌లో చేశాను. మిస్టేక్ 20 డేస్‌లో చేశాను. అంటే పూరి గారిని ఫాలో అవుతున్నారా? లేదు అంటే పూరి గారు నాకు చాలా ఇష్టం. ఎందుకంటే జ్యోతిలక్ష్మిలో ఆఫర్ ఇచ్చారు కదా మీకు. పూరి గారు, చార్మి గారు అప్పుడు నాకు ఆఫర్ ఇచ్చారు జ్యోతిలక్ష్మిలో. సో అక్కడి నుంచి ఆయన నాకు ఆఫర్ ఇచ్చారు. నాకు ఆయన అంటే ఇష్టం అని కాదండి. నాకు ఆయన వర్క్ నేను దూరం నుంచి చూసా. ఆయనకు కూడా తెలియదు. అంటే ఒక ఏకలవ్య శిష్యుడు కైండ్ ఆఫ్. వావ్! అలా నేను దూరం నుంచి ఆయన చూసా. ఎందుకంటే నాకు భయం వేసేది ఆయన దగ్గరికి వెళ్ళాలంటే. అంత పెద్ద టెక్నీషియన్ నేను డెబ్యూ ఇప్పుడే ఒక డాన్సర్. హి ఈస్ వెరీ కూల్ కదా! ఎందుకు? కూల్ అంటే ఆయన అంటే సినిమాలు చూసాను నేను. ఆ సినిమాలు చూస్తూ అలా ఇండస్ట్రీకి వచ్చాను కదా. అంతేలే, ఆయన సినిమాలు స్టార్ట్ చేసినప్పుడు మేబీ మీరు స్కూల్లో ఉండుండొచ్చు. ఇడియట్ అవన్నీ మా సినిమా థియేటర్స్ లో అసలు పేపర్లు ఎగరేసుకుంటూ చూసిన సినిమా ఆ కైండ్ ఆఫ్ అప్పుడున్న మేము. ఆయన పక్కన అలా కూర్చొని మైక్ ఇచ్చి మాస్టర్ మీరే అంటే లైక్ ఇలా షివరింగ్ ఇవన్నీ అవుతాయి. ఆటో షోకి కూడా వచ్చారు కదా పూరి గారు ఒకసారి? పూరి సార్ ఆటో షోకి వచ్చారు అనుకుంటా ఒకసారి. వచ్చారు ఒకసారి విత్ ఫ్యామిలీ వచ్చారు. ఆకాష్ అందరు వచ్చారు. Yes, yes. నాకు గుర్తుంది, మీరు పార్టిసిపెంట్, మీకు గుర్తులేదు. ఎన్ని అండి ఆట 1 2 ఆట 6 ఛాలెంజ్ 1 2 3 9 సంవత్సరాలు 8 సంవత్సరాలు అంటే అన్ని గ్రాండ్ ఫినాలర్స్ కి ప్రతి ఒక్కరు గెస్ట్లు వస్తూనే ఉంటారు కదా. కానీ అసలు వండర్ఫుల్ షో కదా అది. అంటే మా అందరికి ఇప్పుడు మీరు అంటున్న సన్నీ, భరత్ ఈ నేమ్స్ అన్ని ఇప్పటికీ కూడా గుర్తున్నాయి అంటే ఆట అండ్ ఓంకార్ గారు. ఓంకార్ అన్నయ్య ఏమని పిలుస్తారు? అన్నయ్య. అన్నయ్య. గాంధీ తాత అందరికి తాత అయినట్లు ఓంకార్ గారు అందరికి అన్నయ్య అనుకుంటా కదా. ఎందుకంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్కళ్ళు ఓంకార్ అన్నయ్య, పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అన్నయ్య. అండ్ జ్యోతిలక్ష్మి మూవీ చేశారు. జ్యోతిలక్ష్మి మూవీ కంటే ముందు ఇంకేం చేశారు మీరు? ఏం లేదు, అదే నా డెబ్యూ. అదే నేను అందుకే కదా అంటే మామూలుగా ఒక మాస్టర్ అవ్వాలి, కొరియోగ్రాఫర్ అవ్వాలి అంటే ఒక డాన్సర్ అవ్వాలి ఫస్ట్. ఒక డాన్సర్గా ఒక 2 years చేయాలి. అక్కడి నుంచి అసిస్టెంట్గా ఒక 2-3 years చేయాలి. అప్పుడు మాస్టర్ అవ్వాలి. ఇది ప్రాసెస్. నా అలా అవ్వాల డైరెక్ట్ మాస్టర్. సో నా కాంటాక్ట్స్ అవన్నీ అప్పుడు అంటే ఏ హీరోతో మాట్లాడను, ఏం చేయను. ఎంతనున్న స్టేజ్ పైన డాన్స్ చేస్తా, స్టేజ్ కింద హీరోస్ కానీ అందరు ఉంటారు. నా పర్ఫార్మెన్స్ చూసి అని వెళ్ళిపోతారు. కానీ సో తర్వాత నేను మాట్లాడడానికి దానికి అంత వీలు పడేది కాదు. ఇందాక మిమ్మల్ని ఇంట్రడక్షన్ చేసినప్పుడు ఒక మర్చిపోయాను, ఈవెంట్స్ కూడా చేసేవాళ్ళు మీరు. అదే ఇప్పటికీ చేస్తాను. ఇప్పటికీ చేస్తున్నారు. అదే ఈవెంట్స్ లో చార్మి గారు మిమ్మల్ని చూసి పూరి గారికి రికమెండ్ చేశారు కదా. అవును. అవునా? యాక్చువల్గా అది టెంపర్ మూవీలో సమ్ యమా గెటప్ వేసుకుని మీరు డైలాగ్ చెప్పి డాన్స్ చేసినప్పుడు అంటే ఆమె బాగా ఇంప్రెస్ అయిపోయారు అని విన్నాను. ఏం లేదు, చార్మి గారు నాకు ముందు నుంచే తెలుసు. ముందు నుంచే తెలుసా? కానీ ముందు నుంచే తెలుసు. మేము కలిసి ఈవెంట్స్ చేసేవాళ్ళం. December 31st ఈవెంట్స్ ఉన్నప్పుడు కానివ్వండి, ఒక సెలబ్రిటీ ఈవెంట్స్ ఉన్నప్పుడు కానివ్వండి, చార్మి గారు పర్ఫామ్ చేస్తున్నారు అన్నప్పుడు ఏదైనా నాకు వచ్చిన ఈవెంట్ అయితే నేనే కొరియోగ్రాఫర్. కానీ బాగా ఎంకరేజ్ చేశారు కదా ఆవిడ మిమ్మల్ని. జ్యోతిలక్ష్మి తీసుకొచ్చి సినిమా చేశాను, నువ్వు టాలెంటెడ్, నువ్వు బాగా చేస్తావు నాకు తెలుసు, నువ్వు రా సినిమాకి రా, ఈవెంట్స్ కాదు రా అని చెప్పి తను టీంతో కాల్ చేయించి నేను చేయనన్నా కూడా చేపించి నేను చేయలేదు, నేను చేయనని పెట్టేశా. మళ్ళీ చేసి మేడం అడుగుతున్నారు, సార్ అడుగుతున్నారు, డెమో కావాలంట, ఫోన్లో షూట్ చేయండి డెమో అన్నారు. డైరెక్ట్ ఆడిషన్ కాదు? ఆడిషన్ ఏం లేదు. జ్యోతిలక్ష్మి సినిమాకి డాన్స్ మాస్టర్స్ అందరు కొత్త వాళ్ళే, డెబ్యూ అందరు కొత్త వాళ్ళకి ఆఫర్ ఇవ్వాలని చెప్పి ఫిక్స్ అయిపోయారు. యానీ మాస్టర్ డెబ్యూ ఆ సాంగ్ తో. జ్యోతిలక్ష్మి డెబ్యూ ఫస్ట్ సినిమా, నేను ఫస్ట్ సినిమా. బాబీ అని ఉంటాడు, వాడు ఫస్ట్ సినిమా. అమిత్, అమిత్, మేము నలుగురం కొరియోగ్రాఫర్స్. నలుగురిలో యానీ ముందుకెళ్ళింది. కానీ ఇంత టాలెంట్ ఉన్న సన్నీ గారు ఎందుకు అంత గ్రోత్ రాలేదు, ఇండస్ట్రీలో అనుకున్నంత గ్రోత్ రాలేదు అంటే మీరు నమ్ముతారా? ఎస్, నమ్ముతున్నాను. ఎందుకు గ్రోత్ రాలేదు అంటే నేను ఒక ప్లేస్లో ఉన్నాండి. అంటే మన గుంటూరు కాలం చూసారా, దాంట్లో పాట ఉంటుంది, గుంటూరు కాలం టైటిల్ సాంగ్ ఉంటుంది, దాంట్లో లిరిక్ ఉంటుంది చరణంలో, నా మనసే నాటికి నచ్చకపోతే మూసేస్తా. సో నాకు నచ్చకపోతే ఆ ప్లేస్లో ఉండను, వెళ్ళిపోతా. ఓకే, అంతే అండి. కొన్ని చెప్పినా అర్థం కావు, కొన్ని జరిగిపోతాయి. అలా చేసిందేమో 2 మూవీస్, వాటితో ఎంతో మందిని మీరు ఇంట్రడ్యూస్ చేశారు. వాళ్ళు బాగానే ఉన్నారు, మంచి మంచి రెమ్యునరేషన్స్ తీసుకుంటున్నారు, పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నారు, అంతా బాగానే ఉంది. ఇంట్రడ్యూస్ చేసిన మీరేమో ఇక్కడే ఉండిపోయారు. వస్తా ఒకరోజు, వాళ్ళందరికన్నా పైకి వెళ్తా కదా, నేను మెల్లగా వెళ్తా.
ఆ రోజు ఫాస్ట్ వెళ్ళొచ్చేమో, ఇంకా స్లో వెళ్తాను కానీ కానీ ఉండిపోతాను. ఏమే సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది కస్టమర్లు వస్తున్నాడు రేటు కలిపి గురి కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది మరి. తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.